హలో అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మనం కార్తీక మాసం గురించి అయితే తెలుసుకుందామండి. 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పుడే మన ఛానల్లో ఉంది, వెళ్ళి విజిట్ చేసేయండి. ఇంకా 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. కార్తీక సోమవారం వ్రతం. వశిష్ఠ ఉవాచ. ఓ జనక మహారాజా, విన్నంత మాత్రంతోనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. అందులోనూ ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నానం జపాలు ఆచరించేవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచిత్తం, స్నానం, తిలాదానం. ఉపవాసం. శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగులు అంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానం, దానం, జపాలు యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమే తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. నక్తం. పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. ఆయాచితం. భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ఆయాచిత్తం. స్నానం. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నానం జపం చేసినా చాలు. తిలాదానం. మంత్రం జపం విధాలు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించిన వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాతర మొదలైన నరకాలను పొందుతారని హర్షవాక్యం. ఈ వ్రతం ఆచరణ వలన అనాథుల స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నామకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్టరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్టరి అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాలిగాను కాముకురాలిగాను తిరిగే ఈ నిష్టరిని ఆమె గుణాల వల్ల కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపి వేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట, పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలివేయడం, తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందుకో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త, అత్త, మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె వీటిలలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని
రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మేది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొని వెళ్ళి ఒక పాడుపాడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వాతంత్రించిన కర్కశ కన్నుమిన్ను కానని కామవేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని నిత్య సురాత క్రీడలలో తెలియాడసాగింది. తాను చెడింది కాకుండా ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది. ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడలు పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగత్తులాంటి మేని పుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ దగ్గరికి విటుల రావడం తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమ పతులకే కాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠర తినడానికి తిండి, ఉండడానికి ఇంత ఇల్లు, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొన ఊపిరితో ప్రాణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యవదూతలు ఆ జీవిని పశబద్ధనను చేసి నరకానికి తీసుకొని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం. భర్తను మరిచిపోయి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు. భర్తను కొట్టినందుకు తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాధించాడు. సీసం కాచి చెవులలో పూయించాడు. కుంషిపాత నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందు 10 తరాల వారు, తర్వాత 10 తరాల వారు, ఆమెతో కలిపి మొత్తం 21 తరాల వారిని కుంభీపాతంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటి బయట బలివి విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక ఉపవాసం పడుకొని ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షించు అని కుయ్యి కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతూనే ఏం తప్పు చేశావు, నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకు, వర్ణ సంకారానికి కారకురాలైన పతితను. ఆ పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తు వచ్చాయి, అర్థం కావడం లేదు, దయచేసి వివరించు అని కోరుకుంది. బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకొని, ఓ శునకమా,
ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బాలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు. దాంతో ఆ కుక్క, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా వెంటనే ఆ కుక్క తన కుక్క దేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరంతో, ప్రకాశవంతమైన వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజ, నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయ అధ్యాయం సమాప్తం. మొదటి రోజు పారాయణ సమాప్తం. ఈరోజు ఇదండి మన కార్తీక మాస అధ్యాయం. అయితే ఇంకా మొదటి అధ్యాయం ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఇప్పుడే వెళ్ళి విజిట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.